ఇంకొక అంశం టెలిగ్రామ్‌కి సంబంధించిన సీఈఓని ఫ్రాన్స్‌లో అరెస్ట్ చేయడము. భారతదేశంలోనేమో వికీపీడియా పైన ఢిల్లీ హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం. ఈ అంటే విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో ఆ దేశాల చట్టాలను గౌరవించాలా? వద్దా? మనం చట్టాలను వదిలేసి వాళ్ళకి గౌరవించాలనేటువంటిది తీవ్రమైనటువంటి చర్చ. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు టెలిగ్రామ్ కానీ వికీపీడియా కానీ ఈ రెండింటికి సంబంధించి ప్రధానమైన అంశం అంటే వాళ్ళు ఏమంటారంటే మేము కేవలం ఇంటర్మీడియటరీస్ మాత్రమే, అవును. మేము ప్రజలకి ఒక ప్లాట్ఫామ్ను మాత్రమే అందజేస్తాం, అంతే తప్ప మేము కంటెంట్ని పెట్టము. అవును. ఇది ఒక ఒక వాళ్ళు చేసే వాదన. ఒక అంశం. రెండో అంశము వాట్సప్, ఫేస్బుక్, టెలిగ్రాము లాంటి చోట్లకు వచ్చేసరికి ఏదైతే ఈ ట్రాన్స్క్రిప్టెడ్ ఎండ్ టు ఎండ్ ట్రాన్స్క్రిప్టెడ్ మెసేజింగ్ సిస్టమ్స్ ఉన్నాయో టెలిగ్రామ్ లాంటివి, అటువంటి ఎండ్ టు ఎండ్ హైలీ క్రిప్టెడ్ ట్రాన్స్క్రిప్షన్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ కొంత ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్ని ఈ తీవ్రవాదులు, ఉగ్రవాదులు హింసను రెచ్చగొట్టడానికి వాడుకున్నారు. వాటిని మేము బ్రేక్ చేయగలిగే శక్తి సాధారణ పోలీస్ శాఖకు లేదు. కాబట్టి ఈ విషయంపై పోలీస్ శాఖకు సహకరించాలి అన్నది రెండవ అంశం. ఇక్కడ ఈ మొట్టమొదటి శ్రేణిలో ఉన్న ఫేస్బుక్ కానీ వాట్సాప్లు కానీ వీళ్ళు ఏదైతే వికీపీడియా కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము రెండు రకాల అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తం వ్యవహారాన్ని మేము పరిశీలిస్తాం. ఒకటి, వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రైవసీని కాపాడడం. రెండవది, మా వేదికల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకుండా చూడడం. ఇప్పుడు వాట్సాప్ ఏం చేసింది, ఎలక్షన్లప్పుడు గ్రూపుల్లో ఉండే మెంబర్ల సంఖ్య తగ్గించింది, నువ్వు ఎన్ని మెసేజెస్ ఫార్వర్డ్ చేయగలవో దాన్ని లిమిట్ చేసింది. ఇటువంటివి ఆ ప్లాట్ఫామ్ స్వయంగా తీసుకునే చర్యలు. ఏది రెచ్చగొట్టడం, ఇది చేయడం. ఇటువంటి స్వీయ నియంత్రణ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలు ఆ ప్లాట్ఫామ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అది టెలిగ్రామ్ లాంటి చోట్ల కుదరదు. ఎందుకంటే టెలిగ్రాము ఆ మెసేజ్ని కూడా చదవదు, మెసేజ్ని కూడా స్టోర్ చేయదు. నువ్వు మెసేజ్ సెండ్ కొట్టంగానే అది ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్రిప్టెడ్ కోడ్లో కన్వర్ట్ అయ్యి ఎండ్ యూజర్ దగ్గర మాత్రమే అది మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో ఇది సాంకేతిక పరంగా ఒక ఇబ్బంది. ఆ ఇబ్బందిని టెలిగ్రామ్ లాంటి వాళ్ళు పలుమార్లు చెప్పినా ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అది కుదరదు, మీరు చెప్పాలి అనేది ఒకటి. ఇది సాంకేతికంగా ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన అంశాలు. అయితే ఇక్కడ రెండవ అంశాన్ని ఎప్పుడైతే వీళ్ళు తీసుకొస్తారో స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇలాంటి అంశాలని ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతాయో, ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు సమాచారాన్ని అడిగినా ఇవన్నీ ముందు పెడతాయి. పెట్టినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, అంటే 100% ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు. ఇతరులకి హాని కలిగించినంత వరకే నీకు స్వేచ్ఛ. నువ్వు ఎప్పుడైతే హాని కలిగిస్తావో నీకు అది ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఒకటే చట్టం. ఈరోజు భారతదేశంలో ఉన్న చట్టమైనా యూరోప్లో ఉన్న చట్టమైనా. సో ఎప్పుడైతే ఈ అంశం అనేది తెర మీదకి వస్తుందో ఖచ్చితంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ 100% కుదరదు. అది నువ్వు ఇతరులకి హాని చేయనంత వరకు, ఇతరులని కించపరచనంత వరకే అది ఉంటుంది. కాబట్టి అక్కడ నువ్వు మాకు సహకరించాలి. దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లో ఈ ఏదైతే ఇతరులకి హాని కలిగించే అంశాలు ఉన్నాయో అక్కడ మీరు సహకరించాలి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, భారతదేశంలో కూడా దీని మీద కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్, టెలిగ్రామ్ మధ్యలో చాలా కాలంగా గొడవ నడుస్తోంది. ముఖ్యంగా ఈ వలసవాదుల విషయానికి వచ్చిన తర్వాత ఈ వలసవాదులందరూ ఈ టెలిగ్రామ్ని ఉపయోగించుకొని అల్లర్లు చేస్తున్నారని విషయాన్ని అటు జర్మనీ, ఇటు ఫ్రాన్స్, ఇది బురద వాళ్ళు తెచ్చిపెట్టుకున్నదే. ఇప్పుడు ఆ బురదను కడుక్కునే ప్రయత్నంలో ఆ బురదని ఎగదోయడానికి టెలిగ్రాము సహకరించడం లేదు అనేది వాళ్ళ వాదన. సో ఆ వాదనలో భాగంగా టెలిగ్రామ్ మీద వాళ్ళు చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు, నువ్వు మాకు సహకరించాలి అని. వాళ్ళు ఒప్పుకోవట్లేదు, సాంకేతిక పరంగా అది మాకు కుదరని పని. రెండోది, ప్రైవసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వంటి పెద్ద పెద్ద అంశాల జోలికి మాట్లాడినప్పుడు చివరికి అది ఫ్రాన్స్లో అతను దొరికినప్పుడు పట్టుకొని ఈ మొత్తం అంశం మీద ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది.
సో ఇప్పుడు ఇది ఒక రకంగా ఈ పాశ్చాత్య దేశాల వైఖరిని మనం గమనిస్తే ద్వంద్వ వైఖరి. ఒక పక్క నువ్వేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఎగదోసేది నువ్వే, ఈ వలసవాదుల్ని ఉదారవాదుల్ని ఈ కుట్రలు పన్నే వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకునేది మీరే అంతా చేసి అది మీ నెత్తి మీదకి వచ్చినప్పుడు ఇది చేస్తున్నదంతా ఇట్లాంటి ప్లాట్ఫామ్లు వీళ్ళని నేను అనగదొక్కాలి అనడం, ఇది ఒక అంశం. ఇక్కడ ఈ అంశం ఇప్పుడు భారతదేశం మొట్టమొదటి నుంచి స్పష్టంగా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక స్టేజ్ వరకే. ఇటువంటి స్పష్టమైన వైఖరి పాశ్చాత్య దేశాల్లో లేదు, అమెరికాలో కూడా. కానీ ఈరోజు ఇదే పాశ్చాత్య దేశాలు ఇటువంటి వైఖరినే ప్రపంచ దేశాల మీద రుద్దిన పాశ్చాత్య దేశాలు దాన్నే ప్రశ్నిస్తూ ఈరోజు ఈ ప్లాట్ఫామ్స్ మీద ఒత్తిడి పెడుతున్నాయి. ఇంతకుముందు వాట్సాప్ CEO మీద కూడా వీళ్ళు అమెరికన్ సెనెట్ ఎంక్వైరీ చేసింది, ఫేస్బుక్ CEOని కూర్చోబెట్టి మాట్లాడింది, గూగుల్ CEOని కూర్చోబెట్టి మాట్లాడింది, మీరు ఇవ్వాల్సిందే దేశానికి అని చెప్తోంది. ఇటువంటి ఒత్తిడి ఈ దేశాలే తీసుకురావడం వాటి యొక్క ద్వంద్వ వైఖరికి ఈరోజు నిదర్శనం. తన దాకా వస్తే కానీ తెలియదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఒక లైన్ తీసుకోవాలి, అంటే ఒక తాటికి ప్రపంచం రావాలి. హింసని రెచ్చగొట్టడం కానీ ఆ దేశ వ్యతిరేక చర్యలను కాపాడడం. ఇక్కడ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే దేశ వ్యతిరేక చర్యలు అంటే ఏంటి? ఇప్పుడు అమెరికా జిహాద్ని ప్రోత్సహించి ఆఫ్ఘనిస్తాన్లో కాశ్మీర్లో యుద్ధం చేస్తుంది, అది భారత్కి వ్యతిరేక చర్య, అమెరికా కాదు. కెనడా విషయంలో ఏం జరుగుతుంది? కెనడాలో ఖలిస్తాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అమెరికాలోనూ ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళని మనకి ఇవ్వమంటే ఇవ్వరు. మొన్న పన్ను విషయంలో ఒక భారతీయ రాయబారి మీద ఆరోపణలు చేశారు. మీరు ఇంకొక దేశం విషయంలో ఏలుబెట్టి ఆ దేశ అంతర్గత రెచ్చగొట్టినప్పుడేమో తప్పు కాదు. అంటే ఈ అంతర్గత రక్షణ అనే అంశంలో ఉన్న ద్వంద్వ వైఖరి కూడా ఇది స్పష్టం చేస్తాం. ఒకటి, నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వీటి పేర్లతో నువ్వు చెప్పిన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈరోజు నీకే ఎదురు తిరుగుతున్నాయి. రెండోది, దేశ అంతర్గతం అనేది, దేశ అంతర్గత రక్షణ అనేది కూడా ఈరోజు ఎదురు తిరుగుతుంది. చట్టాలు అందరికీ ఒకటేలా ఉండాలి. ఇవి ఇప్పుడు గూగుల్ కానీ ఇంకోటి కానీ అవి ప్రపంచ సంస్థ, అదేదో భారతదేశానికి పరిమితమైన సంస్థ ఇంకోటే కాదు. సో వాటికి సంబంధించిన నియంత్రించే చట్టాలు కానీ వీటి గురించి మాట్లాడేటప్పుడు అన్ని దేశాలకి సమానంగా ఉండేలా చట్టాలు ఉండాలి తప్ప నీకు అనుకూలంగా ఉండి భారత్కు వ్యతిరేకంగా ఉండకూడదు. సో ఈ టెలిగ్రామ్ వ్యవహారం మళ్ళా ఈ మొత్తం ద్వంద్వ వైఖరిని ఒకసారి టెలిగ్రామ్ పేరే కానీ మిగిలిన అన్ని సంస్థలు ఒకసారి నిన్న ఢిల్లీ హైకోర్టు వికీపీడియా మీద విరుచుకుపడింది. ఎవరి మీదనో నువ్వు ఆర్టికల్ రాసినప్పుడు వాళ్ళు నీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇది ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు నువ్వేం స్పందించావు? ఆ రాసిన వాళ్ళ వివరాలు ఎందుకు చెప్పవు? వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో ఎందుకు చెప్పవు? ఇస్తే వాళ్ళు తెలుసుకుంటారు. ఆ విషయం కూడా నువ్వు చెప్పకుండా ఇది మేము మీ చట్టాలకి ఇది కాదు, మేము ఫలానా దేశం ఉంటామంటే దేశాన్ని వదిలిపెట్టుకోండి అని చెప్పింది ఢిల్లీ హైకోర్టు. ఈ దేశంలో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఈ దేశ చట్టాలని గౌరవించాలి, ఏదో ఒక పరిమితి వరకు గౌరవించాలి. అది కానప్పుడు దేశాన్ని వదిలేమని. ఇప్పుడు ఎక్స్ అనే ప్లాట్ఫాము బ్రెజిల్లో, ఇప్పుడు మన లాటిన్ అమెరికన్ నేషన్లో గొడవ వస్తే ఆ జడ్జి స్వయంగా చెప్పాడు, రేపటి నుంచి ఎక్స్ని నేను బ్యాన్ చేస్తున్నాను. అంతే. వస్తే మస్క్ లేదా మస్క్ ప్రతినిధి నా ముందు హాజరై వివరణ ఇస్తే సరే, లేదంటే నేను బ్యాన్ చేస్తున్నాను. బ్యాన్ చేసేసారు. అంతే. ఇప్పుడు ఈ విషయంలో ద్వంద్వ వైఖరులు అవలంబిస్తే ఇటువంటి ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం చేయగలిగిన సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అన్ని దేశాలు ఒకటే తాటి జాగ్రత్త ఉండాలి, ఒకటే నిబంధనలు రూపొందించాలి తప్ప ఇందులో పాశ్చాత్య దేశాలకి పనికొచ్చే విధంగా ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూలు, రష్యాకు ఇంకో రూలు, ఇవన్నీ పని చేయవు. ఈ విషయాన్ని టెలిగ్రామ్ ఉదంతం ఇంకోసారి, అందుకనే చివరికి ఫ్రాన్స్ టెలిగ్రామ్ CEOకి బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది, విడుదల చేయాల్సి వచ్చింది. సో ఇది ఒక రకంగా ప్రపంచ దేశాలన్నీ కూర్చొని తెలుసుకోవాల్సిన అంశం. ఇదేదో అమెరికాను పాశ్చాత్య దేశాలు చెప్తే తేలే అంశం కాదు. ఇంతకు ముందు కూడా ప్రోటోకాల్స్ ప్రపంచ దేశాలు రూపొందించుకున్నాయి, అందరికీ ఒకటేగా ఉండేటట్లు. అటువంటి ప్రోటోకాల్స్ని రూపొందించుకోవాలి, అటువంటి ప్రోటోకాల్స్ని అన్ని దేశాలకు వర్తించేలా చూసుకోవాలి. ఇందులో ద్వంద్వ వైఖరి కుదరదు. ఈ విషయాన్నే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా USA, పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకున్నంత కాలం ఏమవుతుంది, నీకు ఈ డ్రామా కొనసాగుతూనే ఉంటుంది.